దేశంలో ప్రభుత్వ విద్య ప్రస్తావన వస్తే ఏపీ గురించే అందరూ మాట్లాడుకోవాలి అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ స్థాయికి మనమంతా కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మానవ వనరులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన గురు పూజోత్సవంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. సీఎంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నా లైఫ్ టీచర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటుకు కారణమైన ఉత్తమ ఉపాధ్యాయులు, కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన అందించిన సేవలు స్మరించుకుందాం. రాధాకృష్ణన్ చెప్పినట్టు, ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అనేది గురువులంతా ఆచరిస్తే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు. ఒక చిన్న కథ చెప్తాను. ఇది జరిగిన కథ. 19 ఏళ్ల యువకుడు 50 ఏళ్ల వ్యక్తికి డ్రైవర్గా వచ్చాడు. కారులో వెళ్తూ ఏం చదివావని అడిగాడు పెద్ద ఆయన. 10th ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యానని చెప్పాడు డ్రైవర్. నేను హెల్ప్ చేస్తాను పాస్ అవ్వాలని చెప్పి ఆఫీస్ అయ్యాక డ్రైవర్కి ఇంగ్లీష్ పాఠాలు చెప్పాడు పెద్ద ఆయన. 10th పాస్ అయిన డ్రైవర్కి ఇంటర్ ఫీజు కట్టి పుస్తకాలు ఇచ్చాడు. ఆఫీస్ అయ్యాక డ్రైవర్ ఇంటర్ పుస్తకాలు, పెద్ద ఆయన లైబ్రరీ పుస్తకాలు పోటాపోటీగా చదివేవారు. ఇంటర్ అయింది, ఈసారి BA టార్గెట్, అది కంప్లీట్ అయింది. PG చేయి అన్నాడు పెద్ద ఆయన. డ్రైవర్ ఆలోచించాడు. తనను చదివిస్తున్న వ్యక్తి గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అతన్ని దాటిపోతానేమో అని భయపడ్డాడు. పెద్ద ఆయన డ్రైవర్కి విమానం టికెట్ కొని మరీ పరీక్షలకు పంపారు. గొప్ప గురువులు ఎప్పుడు తమ శిష్యులు తమ కంటే పైకి ఎదగాలని కోరుకుంటారు. 10th పోయిన ఆ అబ్బాయి PhD పూర్తి చేశాడు. ఆ గొప్ప గురువు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం. ఆ డ్రైవర్ పేరు కదిరేసన్. చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తుంది అనేందుకు ఇదొక ఉదాహరణ. టీచింగ్ ఈజ్ ఎ వెరీ నోబల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ ద క్యారెక్టర్, క్యాలిబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇఫ్ ద పీపుల్ రిమెంబర్ మీ యాజ్ ఏ గుడ్ టీచర్, దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హానర్ ఫర్ మీ అన్న APJ అబ్దుల్ కలాం స్ఫూర్తితో చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటూ గురువుల పట్ల తనకున్న అభిమానం, గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. నేను స్టాన్ఫర్డ్ వరకు వెళ్ళానంటే దానికి కారణం టీచర్లే. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బాగా అలరి చేసేవాడిని. మాది రౌడీ గోల బ్యాచ్. మేము బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ వరకు వెళ్ళానంటే అందుకు కారణం గురువులు చూపించిన దారి. నన్ను తీర్చిదిద్దింది మంజులా మేడం, ప్రిన్సిపల్ రమాదేవి, ఆ తర్వాత P. నారాయణ, ప్రొఫెసర్ రాజిరెడ్డి. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నానంటే కారణం ఈ నలుగురే. నేను మొదట గౌరవించేది నా తల్లిని, తర్వాత ఉపాధ్యాయులని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ అమలు చేస్తున్న టీచర్లను వారానికి ఒకరిని పిలిచి షైనింగ్ టీచర్ పేరిట గౌరవిస్తున్నాను. వారి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటున్నానంటూ తన అనుసరిస్తున్న విధానం, అనుభవాలను పంచుకున్నారు మంత్రి లోకేష్. DSE అంటే చంద్రబాబు అంటే DSE. పారదర్శకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. మొదటిసారి సీనియర్ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్లు కల్పించాం. సుమారు 80% ఉపాధ్యాయులు చంద్రబాబు హయాంలో నియమితులైన వారేనని బలంగా నమ్ముతున్నాను. 13 DSEల ద్వారా 1,80,000 మంది టీచర్లను నియమించారు. మెగా DSEపై తొలి సంతకం చేశారు. DSE అంటే ఎంతో ఛాలెంజో మీ అందరికీ తెలుసు. DSE విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏడాదిలోనే పూర్తి చేయడం కష్టమైన పని. చంద్రబాబు డైరెక్షన్లో పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తున్నా. గతంలో ఇచ్చిన అన్ని DSE నోటిఫికేషన్లు చదవాలని చెప్పా. DSE ఆగకూడదని చెప్పా. ఇప్పటికే దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. కానీ DSE ఎక్కడా ఆగలేదు. సెప్టెంబర్లో 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని మంత్రి లోకేష్ వివరించారు. చాగంటి కోటేశ్వరరావు నాయకత్వంలో విద్యార్థుల నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించడం జరిగింది. ఇంటర్లో కరికులం రివ్యాంప్ చేయడం జరిగింది. ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. యూనివర్సిటీలో నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఇక్కడున్న టీచర్లు ఒక విషయం ఆలోచించాలి. 2019-24 వరకు ఒక విచిత్రమైన పాలన చూసాం. ప్రతిరోజు కొత్త సంస్కరణ తీసుకురావడం వల్ల దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. న్యాస్ ASR నివేదికలో కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ వెనుకబడిన పరిస్థితి, ఉపాధ్యాయులు వన్ షాపుల ముందు కాపు కాసే పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. టీచర్ల బదిలీల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులను ఎలక్షన్ డ్యూటీ తప్పించాలని గత ఏడాది ప్రయత్నించింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలని మంత్రి లోకేష్ భావోద్వేగంతో ప్రకటించారు.
మనకు వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి వస్తారు. వారికి సరైన దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారన్న నమ్మకం ఉంది. అది చేసి చూపించాల్సిన బాధ్యత మనందరిది. విద్యలో ఢిల్లీలో మ్యాజిక్ జరుగుతోందని అంటున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను భావిస్తున్నా. ప్రభుత్వ విద్య గురించి ఎవరైనా మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలి. చేసి చూపించే శక్తి మనందరికీ ఉంది. మనకు చాలా పాజిటివ్ లీడర్షిప్ ఉంది. అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి చేసి చూపించాలని టీచర్లను కోరుతున్నానని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.